మమ్మలను ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుతూ ఉన్న సర్వ కృపానిధి మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. షారోన్ మిషనరీ ఫెలోషిప్ని నీ దాసునికి దర్శనమిచ్చి మీరు దీన్ని ఆరంభింపచేశారు. భూమి మీద తన దినములు ముగించుకుని తను నీ యొద్దకు చేరినప్పటికీ ఈ పరిచర్యను సజావుగా మీరు నడిపిస్తూ ఉన్న నీ ప్రేమ కొరకై మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రస్తుతం ఈ గొప్ప పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీరు ఈ గొప్ప పరిచర్యకు మీరు అనుగ్రహించిన కమిటీ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి చక్కని నైపుణ్యంతో ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి వారందరికీ కావలసినటువంటి మీ కృపలను మీరు అనుగ్రహించమని కమిటీలో ఉన్న సభ్యులందరి కొరకు మీకు ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున దీవించుము. వారు ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ నుంచి ఈ గొప్ప పరిచర్యకు తమ వంతు బాధ్యతను వారు నిర్వర్తించడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించమని, ఆశీర్వదించి వర్ధల చేయమని, ఈ పరిచర్యకు మీరు అనుగ్రహించిన సేవకులను బట్టి, సేవకులందరిని బట్టి మీకు వందనములు. ప్రతి వారిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని, ఆయా గ్రామాల నుంచి సమైక్యంగా ఆరాధించడానికి ఈ చోటుకి చేరువచ్చిన మా ప్రియ సహోదర సహోదరులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి వర్ధల చేయమని, మరోసారి నీ కృపకు నీ దయకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ సమయాలు మాకు దీవెనకరంగా చేయుదురని మరోసారి నీ వాక్యం వినబోతూ ఉన్నాం. ఈ కూడికలకు చివరి సందేశం గొప్ప తీర్మానాలతో ఈ స్థలమును విడిచి మా ప్రియులందరూ వారి వారి చోట్లకు వెళ్ళడానికి కావలసిన కృపనివ్వండి. బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను కూడా ఈ చోటికి మీరు తెచ్చి గతించిన ఉదయం నుంచి మీరు మీ సన్నిధిచ్చి బలపరిచి వాడుకుంటున్న నీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు. మరోసారి మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. గొప్ప ఆత్మ సంబంధమైన వాతావరణంలో ఈ చివరి వర్తమానం విని గొప్ప తీర్మానాలతో మేము ఈ చోటును విడిచి వెళ్ళడానికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించమని, మమ్మల్ని మేమే నీ కృపకు అప్పగించుకుంటూ నీ సహాయం కోరుతూ క్రీస్తు పేర స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి నిశ్శబ్దంగా కూర్చునండి. పిల్లలకు నాదొక మనవి, చిన్నపిల్లలందరూ వినండి. మీరు మధ్యలో ఇటు అటు తిరిగే ప్రయత్నం చేయకూడదు. తర్వాత మీరు మాట్లాడుకోవటం వలన ఇక్కడ ఆత్మ సంబంధమైన వాతావరణం పాడవుతుంది. తల్లిదండ్రులైన వారు కూడా మీ పిల్లలను కొంచెం మీకు దగ్గరగా ఉంచుకొని వారు ఈ గొప్ప దేవుని పనిని పాడు చేయకుండా చూడాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, సంఘము సేవ ఉండే వాళ్ళం ఆదివారం స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకనే దేవుని దాసులు జేమ్స్ వాట్ గారు నన్ను సంప్రదించినప్పుడు ఆదివారం వదిలేస్తే బాగుండనేమో అని కోరాను. కానీ ఇది చివరి
కూడిక ఈ చివరి దినం కాబట్టి మీరు తప్పక ఉండాలి అని వారి ప్రేమతో ఆహ్వానించారు. మరి వారి మాట కొట్టివేయలేక మరి నేను మీతో ఉండడానికి వీలు పడింది. మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధించటం, మీ అందరితో కలిసి ప్రభు యొక్క బల్లను సమీపించటం, మీతో కలిసి ఈ సావాసం కలిగి ఉండేందుకు ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణానికై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఆయా సంఘాలలో ప్రభు యొక్క పరిచర్య చేస్తున్న దేవుని సేవకులందరికీ, నా కుడివైపున కూర్చున్న వారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే అన్న జోసఫ్ గారిని కూడా చాలా రోజుల తర్వాత చూశాను. మరి మీ అందరితో సావాసం కలిగి ఉండడం ఇది గొప్ప భాగ్యంగా ఎంచి మరి నేటి దినం ఈ ఆరాధన సమయాన్ని నడిపిస్తూ ఉన్న క్రీస్తునందు సోదరులు హెరాల్డ్ గారికి, మిగిలిన పెద్దలకు, కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. సరే, దేవుని వాక్యం చదువుకొని మనం వాక్య వర్తమానాన్ని మనం ఆరంభిస్తాం. మధ్యలో లేచి మీరు తిరగడం అది కొంచెం నాకు అభ్యంతరకరంగా ఉంటుంది. నేను కొంచెం మొరటగానే చెప్తాను, మధ్యలో నిలబడే పని చేస్తే అస్సలు భరించలేను. ఎందుకంటే ఒక విషయం నమ్ముతాను నేను, క్రమశిక్షణ కలిగిన భక్తి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. క్రమశిక్షణ లేని భక్తి అది క్షీణదశను పుట్టిస్తుంది. భక్తి చేస్తున్నప్పుడు క్రమశిక్షణ అవసరం. మనం నిష్టగా ఉండడం నేర్చుకోవాలి. మరి నేను ప్రభు దగ్గర రాకమునుపు వేరొక మత విశ్వాసంలో ఉన్నప్పుడు ఎంత నిష్ట అంటే, పద్మాసనం వేసుకొని 2 చేతులు ఇట్లా పెట్టుకొని కొన్ని నిమిషాలు అట్లనే కూర్చోబెట్టేవాళ్ళు. కదిలితే అస్సలు సహించేవాళ్ళు కాదు. సరే, మరి నిజదేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మరి నిష్టగా ఉండటం అది నేర్చుకోవాలి కదా అని కనిపించింది. ఈ రోజున క్రైస్తవులకు ఈ నిష్ట కొంచెం పోయింది. ఎందుకనంటే ప్రేమగల దేవుడు కదా, క్షమించే దేవుడు కదా, కనికర సంపన్నుడు కదా, ఆయన కరుణామయుడు కదా, ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఒక పాడు వైఖరి ఈనాటి దేవుని పిల్లలు నేర్చుకోవడం చాలా దురదృష్టకరం. ఆయన ప్రేమగలవాడు అనే మాట ఎంత నిజమో, ఆయన దహించగ్ని అనే మాట అంతే నిజం కదా. ఆయన కనికర సంపన్నుడు అనే మాట ఎంత నిజమో, ఆయన న్యాయమూర్తి అనే మాట అంతే నిజం కదా. కనుక మనం చాలా సమతుల్యంగా మన భక్తిని అలవర్చుకోవాలి. భక్తిలో ఎగాదిగా బతికేయకూడదు, ఎడాపెడా జీవించకూడదు. కనుక భక్తి అది నిష్ఠతో కూడింది కనుక నిష్ఠగానే కూర్చుందాం. మరి కొంతమంది అక్కలకు మెడ నిలబడడం లేదు, స్టాండ్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని బొగ్గల కింద పెడుతున్నారు. బొగ్గల కింద ఇట్లా చెయ్యి పెట్టారు అంటే అర్థం కనురెప్పల్లో కొంచెం మూసుకోమని చెప్పడమే. ఇలాంటి వారు శ్రద్ధగా వాక్యం వినలేరు. అంటే ఈరోజు ప్రోగ్రాం కొంచెం ఎక్కువైంది కాబట్టి కొంచెం మెడ నిలబడడం లేదేమో, దానికి పోటీలు పెడుతున్నారు స్టాండ్లు. మరి మీరు నన్ను మన్నిస్తే కొద్ది నిమిషం మరి దేవుని వాక్యం శ్రద్ధగా విని మనం చివరి తీర్మానంతో ఈ చోటును విడిచిపెట్టి మనం వెళదాం. దేవుడు ఈ కూడికలకు ఒక మంచి అంశాన్ని ఇచ్చాడు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని గత 2 దినాలు చాలా సందేశాలు మీరు వింటూ వచ్చారు. కనుక చివరి దినం సందేశంలో కొన్ని సంగతులు అంశాన్ని ఆధారం చేసుకుని అక్కడక్కడ వచ్చిన ఒక చివరి సందేశం కనుక ఇది ఫైనల్ ఛాలెంజ్ కాబట్టి కొన్ని మాటలు మీతో
అంశాన్ని అక్కడక్కడ జ్ఞాపకం చేస్తూ సందేశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం చదువుకుని దేవుని వాక్యాన్ని కలిసి మనం ధ్యానం చేస్తాం. ఇంకా అక్కడక్కడ ఎవరో పిల్లల్ని మాట్లాడనిస్తున్నారు. మీరు పిల్లల్ని మాట్లాడనిస్తే పిల్లలది నేరం కాదు, మీది నేరం. కనుక విషయాన్ని గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుదాం. ఒరే నాన్న, నువ్వేంటి హీరోలాగా మధ్యలో నడుస్తున్నావు? వీడి సంగతి ఏదో చూడండి అమ్మా, వీడెవడు? న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 4 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయించి మీరు ఒక వచనం స్పష్టంగా చదవండి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియచేయునట్లు ప్రార్థన చేయగా, అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెను చెప్పండి అందరూ ఒకసారి. ఏంటి మీ స్వరాలు చెప్పగున్నాయి? ఆకలి అవుతుందా? గట్టిగా చెప్పండి. ఓకే, మంచిది. బైబిల్ గ్రంథంలో చరిత్ర పుస్తకాలలో 2వ చరిత్ర పుస్తకం న్యాయాధిపతుల గ్రంథం. బైబిల్ గ్రంథంలో చరిత్ర పుస్తకాలలో మొదటి పుస్తకం యెహోషువ గ్రంథం. ఇప్పుడు మనం 2వ పుస్తకమైన న్యాయాధిపతుల గ్రంథం నుంచి ఒక 4 వచనాలు మనం చదివాం. ఈ వచనాల ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఈ పుస్తకాన్ని గూర్చి ఒక మాట మీతో చెప్పాలి. సుమారు 325 సంవత్సరాల చరిత్రతో నిండిపోయిన ఈ పుస్తకం మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక దేవుని సేవకుడు ఈ పుస్తకానికి ఇలా పేరిచ్చాడు. ఈ పుస్తకం పేరేంటనంటే బుక్కు హృదయాలు మట్టి పాదాలు. బుక్కు హృదయాలు మట్టి పాదాలు, హార్ట్స్ ఆఫ్ స్టీల్ అండ్ ఫీట్స్ ఆఫ్ క్లే అన్నాడు. బుక్కు హృదయాలు మట్టి పాదాలు అని ఈ పుస్తకానికి ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే, దేవుడు మాట్లాడుతున్నా కానీ వారి హృదయాలు కరగడం లేదు, అవి బుక్కులాగా అయిపోయాయి. పోనీ దేవుని కొరకు ఏదన్నా నిలబడతారా అని మనం చూస్తే వారి పాదాలు మట్టి పాదాలుగా ఉన్నాయి, వారు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. అందుకని ఈ పుస్తకానికి బుక్కు హృదయాలు మట్టి పాదాలని పేరిచ్చాడు ఆ పెద్ద ఆయన. అటువంటి పుస్తకంలోంచి మనం ఒక సందేశం వినబోతా ఉన్నాం. ప్రియులారా, ఆ దైవజనుడు ఈ మాట అనడానికి గల కారణం, ఈ పుస్తకంలో ఒక వచనం పదే కనబడుతూ ఉంటుంది. ఆ వచనం చివర్లో రాసింది చూపిస్తాను, అక్కడక్కడ మధ్యలో ఉంటుంది, కానీ
చివరిలో ఉన్నది చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. వారి మీద వారికి ఒక రాజు లేని కారణం చేత ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకున్నారు. అందుకనే వాళ్ళ హృదయాలు ఉక్కువైపోయినాయి, వారి పాదాలు మట్టివైపోయినాయి. అటువంటి చరిత్ర కలిగినటువంటి పుస్తకంలోంచి ఈ ఉజ్జీవ సభలకు, ఈ సమావేశానికి చివరి వర్తమానంలో ఒక 3 ప్రాముఖ్యమైన సంగతులు మీతో చెప్తాను. మీరు చాలా సీరియస్గా మీరు వినాలి. నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. ఇందులో మొట్టమొదటి సంగతి ఏమిటి అంటే, చాలిన దేవుడు చాలినవాడుగా ఉన్నాడు. వారిలో ప్రతివాడు తమ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా దేవుడు మాత్రం చాలినవాడుగానే ఉన్నాడు. సరే, దాని సంగతి తర్వాత వివరిస్తా. రెండవ మాట, చల్లారిన దేవుని ప్రజలు. దేవుడు చాలినవాడుగానే ఉన్నాడు, కానీ దేవుని ప్రజలు చల్లారిపోతూ ఉన్నారు. ఈ చల్లారిపోయిన వారి స్థితిని నేను తర్వాత వివరిస్తాను. మూడవ మాట, చిగురించిన విశ్వాసం. అదే అంతరంగమందు శక్తి కలిగి చిగురించిన విశ్వాసంతో కొంతమంది బ్రతికారు. వారు దేవుని కొరకు శేషమయ్యారు. నేను ఆ సంగతిని చివరిలో మీకు వివరిస్తాను. ఈ 3 చాలు గుర్తుపెట్టుకోండి. చాలిన దేవుడు, చల్లారిన దేవుని ప్రజలు, చిగురించిన విశ్వాసం. ఈ 21 అధ్యాయాల్లో సుమారు 325 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవుని ప్రజల జీవితంలో ఈ 3 సంగతులను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. చాలా చక్కగా ఈ మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధానంగా ఆలోచిస్తూ మీరు వినాలని కోరుతా ఉన్నా. మొట్టమొదటి సంగతి, దేవుడు చాలినవాడు. దేవుడు చాలినవాడుగా ఉన్నాడు అన్నప్పుడు ఎప్పుడు చాలినవాడుగా ఉన్నాడు? సరే, ఎలాగ చాలినవాడుగా ఉన్నాడు? తాను ఎందుకు చాలినవాడుగా ఉండవలసి వచ్చింది? ఈ 3 సంగతులు దేవుని పిల్లలమైన మనం తెలుసుకోవాలి. నా మట్టుకు నాకు ఈ పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు నేటి దినాలకు ఇది సరిపడా పుస్తకమా అన్నట్టుగా ఉంది. నేటి దినాల్లో ఉన్న దేవుని ప్రజలు ధ్యానం చేయవలసిన పుస్తకమా ఇది అని అనిపిస్తుంది. సరే, దేవుడు చాలినవాడు. ఎప్పుడు దేవుడు చాలినవాడు అని అంటే, కాలక్రమేణా వీరు చెడిపోయినప్పుడే చాలినవాడు. దాన్ని హిస్టారికల్ క్రైసిస్ అని అంటారు. కాలక్రమేణా వీళ్ళు చెడిపోయినారు. వీళ్ళందరకు ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఉండేవాడు. ఆయన పేరు యెహోషువ. ఆయన ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు, మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఈ 325 సంవత్సరాల వీరి జీవితాలు చూస్తే, ఆయన ఉన్నప్పుడు వీరు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. అందుకని కాలక్రమేణా వీరు చెడిపోయారు అని అనవలసి వచ్చింది. వీరు హిస్టారికల్ క్రైసిస్లో పడ్డారు అని చెప్పాల్సి వస్తుంది. వినండి ప్రియమైన మిత్రులారా, యెహోషువ అనే ఆ దేవుని సేవకుడు ఉన్నప్పుడు వీరు ఆధ్యాత్మిక జీవితాలు చూస్తే విశ్వాసంతో ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే అవిశ్వాసము నేర్చుకున్నారు. ఆయన ఉన్నప్పుడు వీరు విధేయతతో కనబడతారు. ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు అవిధేయులై కూర్చున్నారు.
ఆయన ఉన్నప్పుడు విజయాల గుండా వారి జీవితం పోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఓటమిల గుండా ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు ఎంతో ప్రార్థనా జీవితాలు వీరికి ఉండేవి. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థనను వదిలేశారు వీళ్ళు. ఆయన ఉన్నప్పుడు ఒక నాయకత్వం వాళ్ళ మీద ఉండింది. ఆయన మరణించిన తర్వాత వీరికి ఇప్పుడు ఏ నాయకుడు లేడు. బాగా వినండి ఈ మాటలు. ఒకప్పుడున్న విశ్వాసం నేడు లేదు. ఒకప్పుడున్న విధేయత నేడు లేదు. ఒకప్పుడున్న విజయాలు నేడు లేవు. ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఇప్పుడు లేదు. ఈ కారణం చేత దేవుని ప్రజలు సుమారు 320 సంవత్సరాలు పైగా వీరు కాలక్రమేణా చెడిపోతూ వచ్చారు. ఆ దేవుని సేవకుడు మరణించడమే వీళ్ళు అధోగతికి కారణమైందా అన్నట్టుగా ఆయన ఉన్నప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నారో నేడిప్పుడు లేరు. ఈ విషయం నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏ పరిచర్యలోనైనా ఏ సేవల్లోనైనా ఆరంభించేవారు ఉన్నప్పుడు ఉన్న తీవ్రత వారి వెనకాల వచ్చేటువంటి వారిలో అది లోపించే ప్రమాదం ఉంది. ఎందుకంటే దేవుని పిల్లలం కాలప్రవాహంలో కొట్టుకొని పోతూ మనం చెడిపోయే మనుషులంగా మారిపోతాం. ఇది మన దగ్గర కనబడిన విషయమే కాదండి. బైబిల్ చరిత్రలో ఇప్పుడు చదివిన ఈ గ్రంథంలో ఉంది. నూతన నిబంధనలో కూడా అంతే. దేవుడు ఎఫెసు అనే సంఘంతో మాట్లాడుతూ మన మూలవాక్యం ముందు చూడండి, అంతరంగమందు శక్తి కలిగి మీరు ఆత్మ వల్ల బలపరచబడాలి అని భక్తుడు ఏ సంఘానికైతే వ్రాసాడో ఆ సంఘం ఆరంభములో బలి ఉద్యమంతో ఉన్న సంఘమే. కానీ కాలక్రమేణా ఈ సంఘం ఏమైపోయింది అని అంటే, దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఓ ఎఫెస్ సంఘమా, మొదట నా ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? మొదట నా సేవ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? మొదట నా సంకల్పాలు నెరవేర్చబడేందుకు ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? నీవు ఆ తొలి ప్రేమ హనీమూన్ లవ్ అని అంటారు. నీవు ఆ తొలి ప్రేమను నువ్వు వదిలేశావు. ఈ విషయమై నీ మీద నేను ఒక నేరం మోపాల్సి ఉంది. ఆ రోజున ఇశ్రాయేలును ఉద్దేశించి, యెహోషువ ఉన్నప్పుడు మీరు ఎట్లున్నారు, నేడు మీరు ఎలాగున్నారు? ఆనాటి విశ్వాసం ఏది? ఆనాటి విధేయత ఏది? ఆనాటి విజయాలు ఏవి? ఆనాటి ప్రార్థనలేవి? ఆనాటి నాయకత్వం ఏది? అన్నీ పోగొట్టుకున్నారు. మీరు ఇలా బ్రతుకుతున్నారు అని దేవుడు ఆ గ్రంథంలో గ్రంథస్థం చేసిన దేవుడు మాత్రం వాళ్ళు వదిలేయలేదు. ఆయన చాలినవాడుగానే ఉన్నాడు. సోదరి స్నేహితులారా, ఎఫెసు సంఘానికి ఎంతమంది సేవకులు సేవ చేశారండి వాళ్ళ మధ్య. పౌలు చేశాడు సేవ, తిమోతి చేశాడు సేవ, అపోల్లో అకుల ప్రిస్కిల్లాలు కూడా కొన్నిసార్లు నిలబడ్డారు ఇక్కడ. వారి తరువాత యోహాను కూడా వీరి మధ్య సేవ చేశాడు. ఇంతమంది సేవకుల సేవను పొందిన తర్వాత కూడా నీకున్న మొదటి ప్రేమను వదిలేసావేంటి అని దేవుడు ఆ సంఘం మీద ఆయన నేరం మోపవలసి వచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని మన దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. దీనబంధు గారు మృతి చెందారు. ఆయనతో ఆరంభించబడిన పరిచర్య, ఆయన దర్శనం, ఆయన ప్రార్థన, ఆయన కన్నీరు, ఆయన పోరాటం, ఆయన ఆకాంక్ష ఎరిగిన కొంతమంది సేవకులు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజుల్లోనండి, మరి ఆ రోజులంటే ఈ రోజు ఏమైంది అంటే కాలక్రమేణా మనం చెడిపోయామా? ఆ దర్శనం మధ్యలో నిలబడకూడదు. నేను చాలా కఠినంగా మాట్లాడే మనిషిని, అస్సలు భరించలేను క్రమశిక్షణ లేకపోతే. పిల్లాడు ఏమైనా శబ్దం చేస్తే వాడిని ఎత్తుకొని వచ్చి నీళ్ళలోకి వెళ్ళండి.
ఎందుకనంటే వాడి శబ్దాల వలన కొంతమంది వినలేకపోతే మీ పిల్లాడు దీవించబడాలని తెచ్చి వాడి కీడు తెచ్చిన తల్లి అవుతావు నువ్వు. పాప ఎందుకు నిల్చున్నావు, కూర్చో. మా మందిరంలో కూడా ఎవరైనా నిలబడరు, నేను నిలబడితే అస్సలు భరించలేను. మధ్యలో నిలబడిన దేవుని పని పాడు చేస్తున్నా అస్సలు భరించలేను. ప్రేమ లేనోడేం కాదు, నాకు ప్రేమ ఉంది, కానీ మీ దీవెన కొరకు కొంచెం కఠినంగా మాట్లాడ తప్పనిసరి అని అనుకుంటాను. అమ్మ అర్థమవుతుందా? కనుక పిల్లలు కలిగిన తల్లులు పిల్లలు అల్లరి చేస్తుంటే నెమ్మదిగా కొంచెం తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి పిల్లాడిని ఆడిపించుకుంటూ వినాలి. అంతేగాని వాడు అరుస్తుంటే అరవరించి చూస్తుంటే వినే వాళ్ళకేమో ఏకాగ్రత భంగం అవుతుంటే దేవుని ఆత్మకార్యం పాడవుతుంది కదా. ఆ కారణం చేత నేను కఠినంగా చెప్పాను. మీరేంటి గుడ్ల గోపల్లాగా గుడ్లు పెట్టి చూస్తున్నారు నా వైపు? మీకు ఒళ్ళు మండుతున్నట్టుంది నా మీద. మండితే మండని గంట అయ్యాక భోంచేసి వెళ్ళిపోతాంగా. మీకు ఎంత ఒళ్ళు మండితే నాకేం వచ్చింది నష్టం? అమ్మ వింటున్నారా? కానీ జాగ్రత్తగా వినండి. ఏమంటే దేవుని సేవకుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు. ఆ రోజున యెహోషువ ఉన్నప్పుడు ఎట్లున్నారో వాళ్ళు అట్లా లేరు. పౌలు భక్తుని సేవ చేస్తున్నప్పుడు ఎట్లున్నారో అట్లా లేరు. ఇప్పుడు నేరుగా దేవుడు అడుగుతున్నాడు, దీనబంధు గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండిందో షారోన్ మిషనరీ ఏమండి ఫెలోషిప్ ఈరోజు అలాగే ఉందంటారా? ఉంటే ప్రైజ్ ద లార్డ్. లేకపోతే మనం ఈ కూడికల్లో మరోసారి మనం విరజిమ్ముకోవాలి, మరోసారి మనం పునరుజ్జీవాన్ని పొందాలి అని దేవుడు కోరుతున్నాడు అనే విషయం నేను మీకు చెప్పాలనే చెబుతున్నారు. కనుక వినండి ప్రియులారా, దేవుడు చాలినవాడు ఎప్పుడు అని అంటే కాల ప్రవాహంలో వీడు చెడిపోయినప్పుడే దేవుడు చాలినవాడుగా ఉన్నట్ట. రెండో సంగతి చెప్తాను. దేవుడు ఎప్పుడు చాలినవాడుగా ఉన్నాడనంటే వాళ్ళు నైతికంగా చెడిపోయినప్పుడే దేవుడు చాలినవాడుగా ఉన్నాడు. నైతికంగా చెడిపోయారా? చూపిస్తాను వినండి. ఈ కేవలం మీ ఒక షారోన్ మిషనరీ ఫెలోషిప్ కొరకే ఆలోచించకండి. సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటినీ మనసులో పెట్టుకుని దేవుని వాక్యం వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈనాడు క్రైస్తవ సంఘం ఎంతో చెడిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండిందో నేడు అలా లేదు అన్నట్టుగా కొంతమంది అనుభవాలు వింటూ ఉంటే అది అర్థమవుతూ వస్తుందన్నమాట. సరే, రెండో సంగతి చెప్తానన్నాను. వారు నైతికంగా చెడిపోయినప్పుడే దేవుడు చాలినవాడుగా ఉన్నాడు. చూపిస్తాను. నైతికంగా వారు ఎట్లా చెడిపోయినారో చదువుతాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఇలా వ్రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 5వ వచనం ఇలా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 9:5. తరువాత అతడు ఓఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపెను అని రాసి ఉంది. అరే, దేవుని ప్రజలు దేవుని పోలికలో దేవుని స్వరూపములో పుట్టిన మరో సాటి మనిషిని చంపవచ్చునా? కానీ వీరి మధ్య హత్యలు మొదలైపోయినాయి అన్నమాట. నైతిక విలువలు వారి మధ్య లేవు అనడానికి అదొక నిదర్శనం. దేవుని ప్రజల మధ్య నరహత్యలు జరుగుతున్నాయి, అది అలా పక్కన పెట్టండి. మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోధా బెత్లెహేములో నుంచి ఒక స్త్రీని తన ఉపపత్నిగా తెచ్చుకొనెను. అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకడితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. అమ్మ వినండి, ఇక్కడ ఒక ఆయన లేవీయుడంట. వినండి. లేవీయుడు ఒకడు ఏం చేశాడట? ఒక ఆమెను ఉపపత్నిగా తెచ్చుకున్నాడట. అవ్వ దేవుని యొక్క వాక్యంతో పరిచర్య చేయవలసిన, దేవుని మందిరములో సేవ చేయవలసిన లేవీయుడేంటి ఒక ఆమెను ఉంచుకున్నాడు? సరే, వాడికి బుద్ధి లేకపోతే బుద్ధి లేకపోయింది, దీనికేమైపోయింది? ఉపపత్నిగా తెచ్చుకుని అతను ఉంచుకుంటే ఈమె అతన్ని విడిచిపెట్టి వేరొకడిని ప్రేమించి వేరొకడితో పోయిందంట. అంటే దేవుని ప్రజల మధ్య ఒక దగ్గరేమో నరహత్యలు, మరో దగ్గరేమో వ్యభిచార కృత్యాలు జరుగుతున్నాయి. నైతికంగా చెడిపోలేదా వీళ్ళు?
వీళ్ళ మధ్య నైతిక శూన్యత, మోరల్ ఖయాస్ అని అంటారు. నైతిక విలువలు శూన్యమైపోతూ ఉన్నాయి దేవుని ప్రజల మధ్య. వినండి ప్రియులారా, ఒక దగ్గరేమో నరహత్యలు, మరో దగ్గరేమో వ్యభిచార కృత్యాలు. ఇవి చాలవన్నట్టు ఇంకా ఎంత చెడిపోయినారో చెప్తాను వినండి. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాను చూడండి. 22 వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాడితో అన్నారట. అడిగిన వాళ్ళు మగాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు? మరో మగాడిని కోరుకుంటున్నారు. నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగుతాము, ఆడి బయటికి పంపించు. అడిగిన వాళ్ళేమో మగాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారంటే ఒక మగాడిని కోరుకుంటున్నారు. అంటే దేవుని ప్రజల మధ్య ఎవరు తయారయ్యారు అంటే స్వలింగ సంపర్కులు తయారయ్యారు, హోమోసెక్సువల్స్. దేవునికి కోపం తెప్పించే పాపం సొదొమ గొమొర్రాను ఎందుకు అగ్నిగంధకాలతో దేవుడు కాల్చేశాడు? సొదొమ గొమొర్రాను దేవుడు ఎందుకు అగ్నిగంధకాలతో కాల్చేశాడు అని అంటే, దేవునికి హేయమైన పాపం సొదొమ గొమొర్రా ప్రజలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. స్వలింగ సంపర్కులు, మగవాడుతో చేసే స్వాభావిక విరుద్ధమైన పాపం, ఆడది మరొక ఆడదాంతో చేసే స్వాభావిక విరుద్ధమైన పాపం. బాబు స్వామి గారు, ఇలాంటి పాపాలు ఎక్కడో అక్కడ వచ్చాయేమో కానీ మా దగ్గర ఎక్కడున్నాయి అని మీరు అంటారా? సుప్రీంకోర్టులో కేసు ఉంది. మగాళ్ళం పెళ్లి చేసుకుంటాం, చేసుకోవచ్చని మీరు డిగ్రీ ఇవ్వండి. ఆడపిల్ల మేము పెళ్లి చేసుకుంటాం కాబట్టి మాకు ఇవ్వండి, ఆ హక్కు ఉన్నట్టుగా మీరు ఒక శాసనమే తయారు చేయండి అని సుప్రీంకోర్టు తలుపులు కొడుతున్నారు ఈ భారతదేశంలో చాలామంది మనుషులు. లేవు అనుకోకండి దేశంలో. అమ్మా వింటున్నారా ఈ మాట? చాలా కాలం కిందట ఈనాడు పేపర్ వాడు ప్రియులారా 2 యవనస్తురాల్ని వాడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు విశాఖపట్నంలో. ఇంటర్వ్యూ చేస్తే అడిగాడు, ఏంటి మీరిద్దరు ప్రేమించుకున్నానంటున్నారు, మీరిద్దరు కలిసి కాపురం చేస్తున్నామని అంటున్నారు, అసలు మీరిద్దరు అలా బతకడానికి అసలు సంతోషంగా ఉందా? ఒక ఆడపిల్ల మగాడితో ఉంటే, ఒక మగాడు ఆడపిల్లతో ఉంటే సంతోషం, కానీ మరి మీ ఇద్దరు కలిసి జీవిస్తున్నామంటున్నారేంటి అంటే, ఒక పిల్ల అంటుంది, మేమిద్దరం ప్రేమించుకున్నాము, మేము కలిసి సహజీవనం చేస్తున్నాము, ఇదే మాకు సంతోషంగా ఉంది అంటుంది ఆ పిల్ల. సరే, వాడు చాలా విషయాలు అడిగి చివరిలో పేరు అడిగాడు. అందులో ఒక పిల్ల బరితెగించి తన పేరు చెప్పింది. ఊరు చెప్పింది. ఊరు నేను చెప్పని ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి పేరు చెప్పేస్తాను. ఆ పిల్ల తన ఊరు చెప్పి చివరిగా తన పేరు చెబితే ప్రియులారా గుండె పెళ్ళమని పగిలినట్టు అయిపోయింది నాకు. ఎందుకో తెలుసా? ఆ పిల్ల తన పేరు ఏమని చెప్పిందంటే, నా పేరు తబితా అని అనింది. అమ్మా సెల్ ఫోన్ ఆపండి అక్కడ. నా పేరు తబితా అనింది. అరే, తబితా అనే పేరు ఎవరికి ఉంటుంది? దేవుని నమ్మిన బిడ్డలకే ఉంటుంది కదా. ఈ పేరు బయట వాళ్ళకు ఉండదుగా. అంటే ఈ పిల్ల ఎవరని అర్థమైందంటే, నాకు ఒక క్రిస్టియన్ గర్ల్ మరొక ఆడపిల్లతో కలిసి బతుకుతుంది, దానితో నా జీవితమే బాగుంటుందని చెబుతుందంటే బరితెగించి దీని సిగ్గు ఎగ్గు లేదు. ఏమంటే ఎట్లా అయిపోయారు వీళ్ళు? అమ్మా వింటున్నారా? దేవుని ప్రజల మధ్యలోనే ఒక దగ్గర ఏమో హత్యలు, ఒకడు రాతి మీద 70 మందిని పెట్టి చంపేసినాడు. మరో దగ్గర ఏమో ఒక లేవీడు ఒక దాన్ని ఉంచుకుంటే అది వేరొకడిని ప్రేమించి వీడిని వదిలేసి వాడి దగ్గరకు పోయింది. వీళ్ళేమో ఊరోళ్ళంతా వచ్చి మీ ఇంటికి వచ్చిన మనుషుని బయటకు లాగే మేము వాడు కూడుతామని అడుగుతున్నారు. అడుగుతున్న వాళ్ళ మగాళ్ళు, అడుగుతున్నది మగాడిని. ఉన్నాయా నైతిక విలువలు? వినండి ప్రియులారా, ఆ రోజున నైతిక విలువలు లేవు, ఈ రోజున కూడా మన దేశంలో నైతిక విలువలు లేవు. చంపుకుంటున్నారు, ప్రేమలు చల్లారిపోయినాయి.
లైంగిక అపరిశుద్ధతలోకి వెళ్ళిపోతున్నారు. నైతిక విలువలు శూన్యమైపోయినాయి. చివరికి స్వాభావిక విరుద్ధమైన పాపాలకు అలవాటు పడుతున్నారు. ఈ దేశంలో చాలామంది మనుషులు నైతిక విలువలు శూన్యమైపోయాయి. అయినా ఒక శుభవార్త ఉంది. దేవుడు చాలినవాడుగానే ఉన్నాడు. దేవుడు చాలినవాడుగానే ఉన్నాడు. కాలక్రమేణా చెడిపోయినా ఆయన చాలినవాడే. నైతికంగా శూన్యమైపోతున్న ఈ మనుషులు ఆయన చాలినవాడే. ఇంకా చెప్తాను వినండి. ఎప్పుడు ఆయన చాలినవాడు అంటే 2 చెప్పాను కదా, 3వ సంగతి చెప్తాను. ఆధ్యాత్మికంగా వీరు రాజీ పడే మనుషులైపోయారు. వీరు స్పిరిచువల్ కాంప్రమైజర్స్, ఆధ్యాత్మికంగా రాజీ పడే మనుషులైపోయారు. అమ్మ వింటున్నారా? దైవజనుడు యెహోషువ ఉన్నప్పుడు ప్రజలందరినీ ఇలాగే నిలబెట్టి ఒక సవాలు విసిరాడు. ఏమని విసిరాడో తెలుసా సవాలు? యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15వ వచనం. అది ఆయన చివరగా విసిరిన ఛాలెంజ్. ఏమని విసిరాడు సవాలు? యెహోవాను సేవించుట మీ దృష్టి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను మీరు సేవించెదరు. మీరు ఎవరిని సేవించకోరనుకున్నను, నేనును నా ఇంటి వారును మేము యెహోవానే సేవిస్తామన్నాడు. ఏ ప్రజలారా, మీరు ఎవరిని సేవిస్తే మీరు సేవించండి, ఇక మీ ఇష్టం. ఇంతవరకు మీ ముందుండి సేవ చేశాను, ఇక నా పని అయిపోయింది, ముసలివాడిని అయిపోయాను, దేవుని పిలుపు నాకు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతాను. మీరు ఎవరిని సేవిస్తే వారిని సేవించండి, నేనును నా ఇంటి వారిని మాత్రం మేము యెహోవాని సేవిస్తాము. వినబడుతుందా నా సవాలు అన్నట్టుగా చెప్పాడు. ప్రజలందరూ అంటున్నారు, మేమేం తక్కువ తిన్నామా ఏంటో, నీకే పెద్ద పౌరుషమా యెహోవాని సేవించడానికి? మేము పౌరుషం ఉన్న వాళ్ళమే అన్నట్టుగా వాళ్ళేమన్నారో చూడండి. 16వ వచనం చదువుతున్న. యెహోషువ గ్రంథం 24:10. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఏమయ్యా దైవజనుడా, మా ఆధ్యాత్మిక నాయకుడా, మమ్మల్ని నడిపించినవాడా, ఈ దేశమున మాకు స్వాస్థ్యముగా పంచినవాడా, నువ్వే పెద్ద పౌరుషం ఉన్నవాడవా? మాకు భక్తిలో పౌరుషం ఉంది, మేము యెహోవాని సేవిస్తాం నీకులాగే అన్నారు. మరి చచ్చిపోయిన తర్వాత ఏమొచ్చింది వీళ్ళకు? చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఇలా రాసి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 2:13 చూడండి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. ఎందుకు వీళ్ళను ఆధ్యాత్మికంగా రాజీ పడిపోయిన మనుషులు అని అనవలసి వచ్చిందంటే, వాళ్ళ ఆధ్యాత్మిక నాయకుడు ఉన్నప్పుడు ఒకలాంటి సవాలు విసిరారు. ఆయన చనిపోయిన తరువాత దానికి భిన్నంగా బతకడం మొదలుపెట్టేశారు. యెహోవాను వదిలేశారు. బయలును అష్టారోతును హత్తుకొని వాటిని పూజించడం మొదలు పెట్టేశారట. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు షారోన్ మిషనరీ ఫెలోషిప్ గురించే నేను చెప్పడం లేదు. నేను సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని, భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘాన్ని దృష్టిలో పెట్టుకునే చెబుతున్నాను. ఈ రోజున క్రైస్తవ్యం ఒకప్పుడు ఉన్నట్టుగా నేడు లేదు, కాలక్రమేణా చెడిపోయింది. రెండో, దేవుని ప్రజల మధ్య నైతిక విలువలు లోపించిపోయినాయి. అలాగనే దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా శూన్యమైపోయినారు, రాజీ పడిపోతున్నారు. అయినా దేవునికి స్తోత్రం, దేవుడు చాలినవాడుగానే ఉన్నాడు. బాబు స్వామి, దేవుడు చాలినవాడుగా ఉన్నాడని ఎట్లా చెప్పగలవు అని అంటే, మనం చదివిన 4 వచనాల్లో ఇప్పుడు కనానీల మీదకు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఇంత చెడిపోయిన ప్రజలు, దేవా ఈ కనానీల మీదకు ఎవరు పొమ్మంటావు అని అడిగితే, ఆయన ప్రార్థనలో ఏమండి ప్రార్థన వినడం మానేలేదు. ఆయన ప్రార్థన విని, ఈ దేశమును నేను యోధ వంశస్థులకు ఇచ్చాను, వారు వెళ్ళాలి అన్నాడు. అంటే ఆయన తన చిత్తము తెలియచేయటం ఆయన మానలేదు. తరువాత వీళ్ళంతా వెళితే వినండి, 4వ వచనంలో కనానీయుల మీదకి యోధ వంశస్థులు పోయినప్పుడు యెహోవాయే కనానీయులను పెరిజీలను వారికి అప్పగించును అని రాసి ఉంది. అంటే విజయాలు ఇవ్వటము ఆయన మానలేదు.
తన చిత్తం చెప్పడము మానలేదు, తన ప్రజలకు విజయాలు ఇవ్వటము ఆయన మానలేదు. ఇంకా విషయం చెప్పనా, పక్కనే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా యోధా వంశస్థులకు తోడయ్యున్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి అని రాసి ఉంది. అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములార వినండి, దేవుడు తోడై ఉండడము మానలేదు, ప్రార్థన విని నడిపింపడమో మానలేదు, ప్రార్థన విన్నాక విజయాలు ఇవ్వటమో మానలేదు, తన ప్రజలకు తోడుగా ఉండడమో మానలేదు. ఎందుకని నేను అంటున్నాను, దేవుడు చాలినవాడు. అంతగా భ్రష్టు పట్టిన వాళ్ళకి ప్రార్థన వినొచ్చా వాళ్ళది? అంత భ్రష్టు పట్టిన వాళ్లకు ఏమైనా విజయాలు ఇవ్వచ్చునా? అంత భ్రష్టు పట్టిన వాళ్లకు తోడుగా ఉండవచ్చునా? అంటే ఎందుకు అలా ఉన్నాడు దేవుడు అంటే, ఆయన చాలినవాడు. ఎలాగ చాలినవాడంటే, ప్రార్థన విన్నాడు, నడిపింపునిచ్చాడు, విజయాలు ఇచ్చాడు, తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అయితే ఇప్పుడు మరో ప్రశ్న, ఎప్పుడు చాలినోడో చెప్పాను, ఎలాగ చాలినోడో చెప్పాను, అసలు ఎందుకు చాలినోడు ఉండాలండి? ఎందుకు చాలిన వాడు ఉండాలి? ఇక్కడే రాసింది, చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుతాను చూడండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకెమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను, నేను మిమ్మును ఐగుప్తులో నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడను మీరను. నేను ఎందుకు చాలినవాడు ఉండవలసి వచ్చిందో తెలుసా? మీ పితరులైన వారితో నేను నిబంధన చేశానండి, ఈ దేశానికి తీసుకొస్తానని, ఈ దేశమును మీ సొంతం చేస్తానని, ఈ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తానని, ఈ దేశంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నేను నిబంధన చేశా. నేను ఇచ్చిన నిబంధన మీరిపోవడానికి మీలాంటి మనుషులు అనుకుంటున్నారా? నేను ఇచ్చిన మాట తప్పిపోవడానికి మీలాంటి నరుడుని అనుకుంటున్నారా? ఈ బైబిల్ దేవుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నమ్మదగిన దేవుడు ఆయన. బిలాము లాంటి వాడికి అర్థమైపోయింది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 18వ వచనంలో బిలాము అనే ప్రవక్త అంటాడు, ఈ దేవుడు మాట ఇచ్చి స్థాపించకుండానా, ఆయన ఏదో చేస్తానని చెప్పి ఆయన చెయ్యకుండానా ఆయన నమ్మదగినవాడు. నేను మీ పితరులతో నిబంధన చేశాను, మీరు ఇంత చెడిపోయినా, మీరెంత నైతిక విలువ లేకుండా శూన్యమైపోయినా, మీరు ఆధ్యాత్మికంగా మీరు రాజీ పడిపోయినా ఇంకా నేను చాలినవాడుగానే ఉన్నాను. ఎందుకనో తెలుసా? మీ పితరులతో నేను నిబంధన చేశాను. ఈనాటి క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది. కాల ప్రవాహంలో చూస్తే చెడిపోయి కనబడుతున్నది, నైతిక విలువలను బట్టి చూస్తే ఎంతో భ్రష్టు పట్టేసింది, ఆధ్యాత్మికంగా చూస్తే రాజీ పడిపోయిన వాళ్ళం అయిపోయాం. అయినా మనం అడుగుతుంటే తన చిత్తం చెప్పడం మానటం లేదు, తను నడిపింపివ్వటం మానడం లేదు, మనకు విజయాలు ఇవ్వటం మానటం లేదు, మనకు తోడుగా ఉండడం మానడం లేదు. ఎందుకనంటే ఆయన చాలినవాడు. ఎందుకు చాలినవాడుగా ఉండాల్సి వచ్చిందంటే, ఆయన మనతో తన కుమారుని రక్తముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన భోజనంలోనే చేతులు వేసాంగా, రొట్టె విరిచాము, రసము తాగాము. ఇది నిబంధన భోజనం. నేను మీకు ఏమైతే వాగ్దానాలు చేశానో అవన్నీ నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడను అని నిబంధనకు అవతలున్నాడు. ఓ దేవా, నిన్ను నమ్ముకొని నమ్మకంగా నిన్ను వెంబడిస్తామని నిబంధనకు యువతలున్నాము. మధ్యలో పిండబడిపోయిన ద్రాక్షారసం, మధ్యలో కాల్చబడిన రొట్టె, అదేనా రక్తమాంసాలకు సాదృశ్యమైనవి. ఆయన మనతో నిబంధన చేయడానికి తన శరీరమును శిలువ మీద అప్పగించాడు. తన యవ్వన పరిశుద్ధ రక్తమంతా శిలువలో కార్చేశాడు. నీతో నాతో ఆయన నిబంధన చేసుకున్నాడు. నేనెప్పుడో వదిలేయాలి ఆయన, నిన్నెప్పుడో నాశనానికి వదిలేయాలి ఆయన. వదలలేకపోతున్నాడేంటి? ఇశ్రాయేలు విషయంలో ఆయన అన్నమాట జ్ఞాపకం చేయనా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక ఇశ్రాయేలీలైన మీరు ఇంకా లయము కాలేదు. మీ పరిశుద్ధులను బట్టి మీరు బాగా బతికున్నారనుకుంటున్నారా?
ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్తుంటే వినండి, ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో, ఏడుపు వచ్చేస్తుంది అతను చెప్తుంటే. అలాంటి పరిస్థితే కోవిడ్లో. నాకు మీ మచిలీపట్నంలో కొంతమందిని ఎరుగుదును. మంచిగా సేవ చేసిన దీనబంధు గారితో కలిసి సేవ చేసిన జీవరత్నం గారు ఏమైపోయారు? ఏమంటే ఆ స్కూల్లో హెచ్ఎంగా పనిచేసిన జీవరత్నం అంకుల్ యొక్క భాగస్వామి నిర్మల అంటే ఏమైపోయారు? వాళ్ళకంటే మీరు ఎక్కువ. వాళ్ళ కొడుకు ఆస్ట్రేలియాలో ఉండి ఏ డాక్టర్లు అయితే వైద్యం చేస్తున్నారో ఆస్ట్రేలియాలో ఉండి రాలేక విమానాల మీద అక్కడి నుంచి ఫోన్లు చేసి చెప్తూ ఉండేవాడట, మీరు ఇలా ట్రీట్ చేయండి మా అమ్మను, ఇలా ట్రీట్ చేయండి మా డాడీని, మీరు ఈ మందులు ఇవ్వండి, ఆ మందులు ఇవ్వండి. అక్కడ ఉండే కార్డియాక్ డాక్టర్ ఆస్ట్రేలియాలో ఉండి విమానాలు లేక ఏమంటే మచిలీపట్నం రాలేక అమ్మకు నాన్నకు ఇలా వైద్యం చేయండి, అలా వైద్యం చేయండి అని పాప ఏడుస్తూ ఆయన సలహాలు చెబితే వైద్యులంతా ఇక్కడ ఆ ప్రకారం వైద్యం చేసిన ఇద్దరు దక్కలేదు. ఆ సహోదరుడు బతికి బట్టగట్టక నిలబడి సాక్ష్యం చెబుతుంటే, అమ్మ వింటున్నారా, కోవిడ్ టైంలో కరోనాలో ఎంతోమంది మట్టి కరిచారు. వాళ్ళు మట్టికి మట్టి అయిపోయారు. వాళ్ళకంటే మనం ఏ విషయంలో ఎక్కువ అనుకుంటున్నాం? మనమేమి ఎక్కువ కాదు. ఆయన మనతో ఆయన రక్తమాంసాలతో నిబంధన చేశాడు గనక మనం ఇంకా లయం కాలేదు. కానీ లేకపోతే ఎప్పుడో చచ్చి ఉండేవాళ్ళం మనం. ఆయన చాలిన వాడని విషయం అర్థం కాక నా ఒంటిలో ఇమ్యూనిటీ ఎక్కువ, అందుకే బతుకున్నాను అనుకుంటున్నావు. నేను బాగా D3 టాబ్లెట్లు వేసాను, బతుకున్నాను అనుకుంటున్నావు. నేను బాగా కషాయం తాగాను కాబట్టి బతుకున్నాను అనుకుంటున్నావు. నేను రెమెడీస్ ఫీవర్ ఇంజక్షన్లు వేసుకున్నాను కనుక బతుకున్నాను అనుకుంటున్నావు. డాక్టర్లు ఇచ్చినటువంటి నేను మందులని బాగా వాడాను కాబట్టి బతుకున్నాను కోవిడ్ టైంలో అనుకుంటున్నావు. వాళ్ళు ఇచ్చిన మందులు, నువ్వు తిన్న తిండి, నువ్వు తాగిన కషాయం, నువ్వు వేసుకున్న D3లు, నువ్వు వేసుకున్న కాల్షియం, ఈ దేంతో నువ్వు బతికలేవు. ఆయన మార్పు లేనివాడు గనక తన కుమారునితో రక్తమాంసాలతో మనతో నిబంధన చేశాడు గనక మన బ్రతికి బట్టగట్టి ఇక్కడ కూర్చున్నామని తెలియకపోతే ఈ దేవుడు చాలిన వాడన్న గ్రహింపే నీకు లేదని లెక్క. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుడు చాలినవాడు. మనం కాలక్రమేణా చెడిపోయాం, ఉండవలసినట్టుగా లేము, ఒకప్పుడు ఉన్నట్టుగా లేము, నైతికంగా శూన్యమైపోయాం, మనం ఆధ్యాత్మిక రాజీ పడిపోయాం. అయినా కానీ చాలినవాడు. అడిగితే ప్రార్థన వింటున్నాడు, నడిపింపునిస్తున్నాడు, విజయాలు ఇస్తున్నాడు, తోడు తీసేలేదు, తోడునిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు దేవంటే, నేను నా రక్త మాంసాలతో మీతో నిబంధన చేసుకున్నా, ఇదిగో నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. నేను రొట్టె విరిచిచ్చాను, నిబంధనలో మీలోకి వచ్చాను. నేను ద్రాక్షారసం గిన్నె మీ చేతికి అందించాను, మీతో నిబంధన చేసుకున్నానని రక్తమాంసాలు శిలువలో అర్పించి ఆయన రక్తమాంసాలతో మనతో నిబంధన చేసుకున్న కారణం చేత మనం ఇక బ్రతికి బట్టగట్టి ఇక్కడ కూర్చున్నాం. చెప్పండి, దేవుడెవరు? అందరు గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి అందరూ చేతులతో ఒకసారి. వినండి, దీనబంధు గారు వెళ్ళిపోయినా, ఆయన ఆశించినట్లుగా మనం లేకపోయినా, లేక దేవుడు ఆశించినట్లుగా మన స్థితిగతులు ఆధ్యాత్మిక లేకపోయినా, ప్రైజ్ ద లార్డ్, దేవుడు చాలిన వాడుగానే ఉన్నాడు. ఇంకా గట్టిగా స్తోత్రం చెబుదామా? చెప్పండి, ఎవరాయన? అది గుర్తుపెట్టుకుంటే చాలు. రెండో సంగతి చెప్తాను. గాడిలో పడ్డారండి ఇప్పుడు మీరు. దేవుడెవరమ్మా? చాలినవాడు. ఇప్పుడు మన సంగతి చెప్తాను. దేవుని ప్రజలు చల్లారిపోయి ఉన్నారు. చల్లారిన దేవుని ప్రజలు వీళ్ళెందుకండి 21 అధ్యాయాల్లో 325 సంవత్సరాలుగా వీరెందుకు చల్లారిపోయారు? 3 కారణాలు చెప్తాను, ఎక్కువసేపు కాకుండా కొద్ది మాటలతో చెప్తాను. ఎందుకు చల్లారిపోయారంటే, మొదటి మాట వినండి ప్రియులు, స్వాధీనపరచుకోవలసిన దేశాన్ని స్వాధీనపరచుకోక వీళ్ళు చల్లారిపోయారు. దేవుడు అన్నాడు, మీరు కనాను దేశం వెళ్ళిన తర్వాత ఆ కనాను దేశంలో ఉన్న కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజీయులు, గిర్గేషీయులు, అమోరీయులు, యబూసీయులు అనే చెడ్డ తగలు 7 ఉన్నాయి. వాళ్ళు చాలా చెడిపోయారు.
కనుక వాళ్ళని తరిమేసి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటారా నాయనా అని అంటే వీళ్ళు దేశంలోకి వచ్చారు కానీ దాన్ని స్వాధీనపరచుకోలేదట. చదవమంటారా? వరుసగా చదువుతాను చూడండి. 27వ వచనం, న్యాయాధిపతులు 1:27లో మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను, తైనాన్ను దాని పల్లెలను, దోరు నివాసులను దోరి పల్లెలను, ఇబ్లయీమును దాని పల్లెలను, మిగద్దో నివాసులు మిగద్దే పల్లెలను, తర్వాత ఏం రాసింది? స్వాధీనపరుచుకొనలేదు. తర్వాత 29వ వచనం చూడండి. ఎఫ్రాయిమీలు గెజర్లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. మళ్ళీ 30వ వచనం చూడండి. జెబూలీయులు కిత్రోను నివాసులను, నహలోల నివాసులను వెళ్ళగొట్టలేదు. వాళ్ళు వెళ్ళగొట్టకుండా పనులుకొచ్చుకున్నారట. వారిని వెళ్ళగొట్టలేదు కానీ వారి దేశం స్వాధీనపరచుకోవడానికి వెళ్ళగొట్టమని దేవుడు అంటే వెళ్ళగొట్టలేదు కానీ వాళ్ళు పనివోలుగా ఉంచుకున్నారట. వాళ్ళే వీళ్ళకి పక్కలో బల్లాలు అయ్యారు, కంటిలో నలుసయ్యారు, పక్కలో ములులైపోయి కూర్చున్నారు. దేవుడు ఏం చెప్పినాడయ్యా? వెళ్ళగొట్టమన్నాడుగా. వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టలేదే. ఆ రోజున కనాను స్వాధీనపరచుకోమంటే వారు స్వాధీనపరచుకోక చల్లారారు. ఇప్పుడు మన కనాను ఏంటో చెప్పనా? మీరే నాకు చెప్పండి. ఇప్పుడు కనాను దేశాన్ని, బైబిల్ కొంచెం పరిచయం ఉన్న వాళ్ళే కదా, మీరు చెప్పండి. కనాను దేశాన్ని దేనితో పోల్చొచ్చు? అదే నా పాల్తేలే ప్రవహించే దేశమే లేండి కనాను దేశం. దాన్ని దేనితో పోల్చొచ్చు? పాటలు కూడా వచ్చాయి కదా, కానాన్పురము కేగుదమా ఓ నా సోదరులారా. దేంతో పోల్చారంటే మన వాళ్ళు కనాను దేశాన్ని పరలోకంతో పోల్చారు. నాకెందుకో ఆ పోలిక అంత సరైనది అనిపించడంలా. ఎందుకో చెప్పమంటారా? కనాను దేశాన్ని వీళ్ళు రాగానే ఇక్కడ శత్రువులు ఉన్నారు. మీరు పరలోకం పోగానే ఎవరుంటారు మీకు శత్రువులు? అక్కడ ఉండరుగా. వీరు కనాను దేశం రాగానే యుద్ధాలు చేయవలసి ఉంది. మన పరలోకం పోతే ఎవరితో యుద్ధాలు చేస్తాం? యుద్ధాలు లేవు కదా అక్కడ. ఇక్కడ కనాను దేశానికి వెళ్ళగానే కన్నీరు వేదన బాధలు ఉన్నాయి. మన పరలోకం వెళ్ళే కన్నీరు వేదన బాధలు ఉండవు కదా. మరి కనానును పరలోకంతో ఎందుకు పోల్చారంటే అది ట్రెడిషన్, అది ఆచారం అయిపోయింది. మరి కనాను దేంతో పోల్చవచ్చానంటే నిజ క్రైస్తవ జీవిత ఆశీర్వాదాలతో పోల్చాలి. ట్రూ క్రిస్టియన్ లైఫ్ బ్లెస్సింగ్స్, నిజ క్రైస్తవ జీవిత ఆశీర్వాదాలు కనాను. దాన్ని స్వతంత్రించుకోవాలి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత. అందులో ఉండేటువంటి వారు ఉన్నారు చూశారు, వీళ్ళందరూ చెడ్డ గుణాలు కలిగిన వాళ్ళు. అవన్నీ వివరిస్తే మరొక అర్ధగంట పడుతుంది కనుక వివరించలేకపోతున్నాను. కానీ ఆ కనానులో ఉన్న వారిని మీరు తరిమేసి వెళ్ళగొట్టి స్వాధీనపరచుకుంటారా బాబంటే స్వాధీనపరచుకోవడం రాలా. అందుకే వారి ప్రభావం వీళ్ళ మీద పడితే వీళ్ళు చల్లారిపోవడం మొదలుపెట్టారు. వినండి, మీరు కంసాలిపాలెం ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని కొరకు స్వాధీనపరచుకోవలసింది ఇంకా చాలా మిగిలింది. దైవజనుడు వెళ్ళిపోయాడు. మనం స్వాధీనపరచుకోవలసిన దాన్ని మనం స్వాధీనపరచుకోకపోతే, అనేకుల హృదయాలలో దేవుని రాజ్యాన్ని మనం స్థాపించకపోతే ముందు మనం చల్లారడం మొదలైపోతుంది. జాగ్రత్త సుమా. అమ్మా వింటున్నారా? దేవుడు యెహోషువతో చెప్పిన మాట గుర్తు చేయనా? యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం చూడండి, చూపిస్తాను. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమి రాసిందో. 13 యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఎలాగో సెలవిచ్చెను, నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలింది. దీనబంధు గారు ప్రభు పిలుపునందుకని వెళ్ళిపోయారు. ఆయన పరిచర్యలో షారోన్ మిషన్ ఫెలోషిప్లో దేవుని సంఘాలైన మీరు, దేవుని సేవకులైన అన్నయ్యలు, మనము అంతా కలిసి ఇంకా స్వాధీనపరచుకోవలసింది ఇంకా చాలా ప్రాంతాలు మిగిలిన్నాయి. అవి స్వాధీనపరచుకొని అనేకల హృదయాలలో దేవుని రాజ్యం మనం స్థాపించకపోతే ముందు మనం చల్లారిపోతాం. జగత్త ఎందుకు చల్లారేరంటే స్వాధీనపరచుకొనక. దే ఫెయిల్డ్ టు కాంకర్ ద ల్యాండ్. దేవుడు ఇచ్చిన ప్రదేశాన్ని స్వాధీనపరచుకోలేక వారు చల్లారిపోయారు. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. అమ్మా వింటున్నారా? ఎందుకు వారు చల్లారారంటే వారు హత్తుకోవలసిన దేవుని హత్తుకోక వారు చల్లారిపోయారు. ఎవరిని హత్తుకొని ఉండాలి?
దేవుని హత్తుకొని ఉండాలి. మరి ఎవరిని హత్తుకున్నారు? ఏమంటే బయలు అష్టారోతు. వినండి చెప్తాను. బయలు అష్టారోతు ప్రేమించుకున్నారంట. వింటున్నారా లేదా? ఇక్కడ ఉన్నారా లేదా? బయలు అష్టారోతు ప్రేమించుకున్నారట. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి మరొక దేవుడు లేకపోయాడు పాపం. అందుకనే బయలేమో కొండ మీద ఉంటాడు, అష్టారోతమే కింద ఉంది. అందుకనే ప్రియులారా, వాళ్ళు అలాగే ఉండిపోతే ఎందుకు కనానీయులు నమ్ముతారు బయలునంటే, బయలును నమ్మితే వర్షాలు వస్తాయని వాళ్ళ నమ్మకం. అష్టారోతుని మొక్కితే సంతానం కలుగుతుందని నమ్మకం. కానీ దేవుడు అంటాడు లేవీకాండం 26వ అధ్యాయంలో, వర్షాలు ఇచ్చేవాడు నేను, పంటలు బాగా పండించేవాడు నేను అన్నాడు. ఏ మోషే విషయం మీతో చెప్పలేదా? వర్షాలు ఇచ్చేవాడిని నేను, పంటలు పండించేవాడిని నేను అని దేవుడు చెప్పలేదండి వీళ్ళతో? చదువుతాను చూడండి, లేవీకాండం 26వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 4వ వచనం. మీ వర్షకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. వర్షాలు ఇచ్చేవాడిని నేనురా బాబు, పంటలు పండించేవాడిని నేనురా బాబు అని ప్రభు మోషే ద్వారా చెప్పాడు. మరి కనానీయుల నమ్మకం బయలేమో వర్షాలు ఇస్తాడు, పంటలు పండిస్తాడని పాపం వాళ్ళు తెలియక అది నమ్ముతున్నారు. మరి వాళ్ళ దేశానికి వచ్చిన తర్వాత మీరు చేసిన పనేంటి? యెహోవాను హత్తుకోవడం మానేసి బయలు మీకు వర్షాలు ఇస్తాడా, బయలు మీకు పంటలు పండిస్తాడా, వాడిని హత్తుకున్నారు. అమ్మా వింటున్నారా? గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? యెహోవా ఇచ్చే బహుమానం. గర్భం పండించాలంటే దేవుడు చేయాల్సిన పని కదా. మరి గర్భఫలం అష్టారోతు ఇస్తుందని నమ్మారే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకే కొన్ని బయలు అష్టారోతులు ఉంటాయి. మన ఆశీర్వాదాల కొరకు యెహోవాను హత్తుకోవడం మానేసి మన ఆశీర్వాదం కొరకు మన బయలు మన దగ్గర ఉంటాయి, మన అష్టారోతులు మన దగ్గర ఉన్నాయి. అందుకే చల్లారి కూర్చున్నాం మనం. చూపించమంటారా మీ బయలు అష్టారోతులు ఏంటో? ఒక అబ్బాయి చెప్తున్నాడు, అన్న పెళ్ళయ్యాక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళారన్న. ముందు అమ్మాయి తాలూకు తల్లి అంట 3 ఏమో నిమ్మకాయలు, 6 ఏమో ఎర్రమిరపకాయలు, ఒక 8 ఏమో ఉప్పు గడ్డలు పెట్టి అంట. ఏంటంట? దిష్టి తెస్తుందట. ఏమంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందంగా తయారయ్యారంట పెళ్ళిలో. ఏమంటే వాళ్ళ మీద దిష్టి పడిందట. 3 నిమ్మకాయలు, 6 ఎర్ర మిరపకాయలు, 8 ఏమో ఉప్పు గడ్డలు పెట్టుకొని తుత్తు అంటుందట. నాకు ఫోన్ చేస్తున్నాడు, అన్న ఏమిటన్నా ఈవిడ తంతు, మా అత్తగారు తంతానంటే, ఈవిడ ఆశీర్వదించేవాడు ఎవడనంటే ఇది దేవుడు కాదు, యెహోవా కాదు. వీళ్ళు ఆశీర్వదించేది ఎవరంటే ఏమండి నిమ్మకాయలు, ఎర్ర మిరపకాయలు, ఏమండి ఉప్పు గడ్డలే దీవిస్తాయి అన్నది ఈవిడ బయలు. చూసారా బయలు ఎలాగున్నాయో? ఏదో పని మీద ఇంట్లోంచి ఇలాగ బయలుదేరావు ప్రార్థన చేసుకుని. వింటున్నారా లేదా మీరు? బయలుదేరగానే ఏదో గొప్ప పని మీద బయలుదేరావు, ఎవడు చక్కగా ప్రార్థన చేసుకున్నావు, ఇలా బయలుదేరి ఒక అడుగు ద్వారబంధం అవతల పెట్టగానే నీ పొరిగింటాడ క్షింగ్ అని తుమ్మింది. వెనకొచ్చేసింది ఇవిడ. ఏమో వెనకొచ్చామనంటే తుమ్మిందండి. తుమ్మితే ఏమైందంటే అశుభం కదండి, కార్యాలు జరగవండి. నీ కార్యాలు సఫలం చేసేవాడు దేవుడా లేక నీ పొరుగింట ఆవిడ తుమ్మ? దేవుడు వదిలేసింది. తుమ్ము లేకపోతే శుభమట, తుమ్మింది కాబట్టి అశుభమట. అంటే నీకు దేవుడు ఎవరో తెలుసా? మీ పొరుగింట ఆవిడ తుమ్మిన తుమ్ము. ఈవిడ ఇంట్లోకి వెళ్ళి తుమ్మిన దానికి బాధపడి ఇంట్లోకి వచ్చి వెళ్ళలేక ఈ మొదలష్టమ దానికి ఇప్పుడే దీనికి తుమ్ము రావాలా, దీని ముక్కులు నిప్పులు పొయ్యా అంటూ తిట్టుకోవడం. మళ్ళీ ఆవిడ తిట్టడం. ఆవిడ జలుబుకు తుమ్మింది తల్లి, ఆ తుమ్ముతో నువ్వు ఆగిపోయామే. నీ బయలు ఎవరో తెలుసా? పొరుగింటి ఆవిడ తుమ్ము. అర్థమవుతుందా నేను చెప్పింది? మీరేమో ఇల్లు కట్టుకుంటారు, మాకేం ఓపెనింగ్కి రమ్మంటారు. వింటున్నారా లేదా మీరు? అన్నా ఓపెనింగ్ రావాలన్నా మీరు రాకపోతే ఇంట్లో దిగనన్నంటే మీ మీద డేట్ ఇచ్చి మీ ఇంటికి వచ్చి రెబ్బన కత్తిరించి స్తుతియు మహిమ ఘనత నీకని పాట పాడి అన్ని గదుల్లో ప్రార్థన చేసుకుని చివరికి వంటగది దగ్గర వచ్చారు, వంట అయినట్టు కనబడుతుంది అక్కడ. ఏంటమ్మా మేము ఇప్పుడే కదా రెబ్బన కత్తిరి లోపలికి వచ్చాం, అప్పుడే వండేసినట్టు ఉందేంటి ఇక్కడ అంటే, అదేనన్నయ్య మీరు 10 గంటలకు వచ్చారు కానీ 5 గంటల పాలు పొంగించానన్నయ్య. ఏం పొంగించావమ్మా? నేను అన్నాను పాలు నిజంగా అన్నమాట చెప్తున్నా. పాలు ఎందుకు పొంగించి నేలపాలు చేసావన్నాను. నేలపాలు ఇవ్వలేదు అన్నయ్య, పరమాన్నం ఉండేనంది.
ఎవరికి పెట్టావని అడిగాను. 5 ముత్తైదువులు పెట్టిందట. ఎందుకమ్మా 5 ముత్తైదువులు పెట్టావన్నాను. వాళ్ళ కడుపులు చల్లగా చేస్తే ఈ ఒడిలో చల్లగా ఉంటుందట. మరి మమ్మల్ని పెట్టడం ఎందుకండి? మా ప్రార్థనలు ఎందుకు, మా పాటలు ఎందుకు, మా వాక్యం చెప్పడం ఎందుకు? నీకు వాళ్ళ కడుపులు చల్లగా చేసావు కదా, మొత్తం తిన్నారంటే 5 దిమ్మకొక్కులకు బీసిపోయారు. గిన్నె ఖాళీ, మీరు తిందామంటే ఏమి లేదా పరమానవంతులో. 5 మేసి వెళ్ళిపోయారు. నేను సిస్టర్ తన్నాను, సిస్టర్ ఏమనుకోవద్దే, 5 బాగా తినిపోయారన్నావుగా. అయితే ఈ 5 ఒక ఆవిడికి నువ్వు ఇంత మంచి ఇల్లు కట్టుకోవడం నచ్చి ఉండదు. ఆవిడేమని పోద్దో చెప్పనా అన్నాను. చెప్పండి అన్నయ్య అంది. పోతా ఆవిడ ఇల్లంతా ఇలా చూసి, ఈ మొదనష్టపదాయి ఇంత మంచి ఇల్లు కట్టుకోగలిగింది, దీని ఇల్లు కోలా అని పోయి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో శుభం పలికిందా, అశుభం పలికిందా? మరి అశుభానికేమో పరమాణం వండి పెట్టామే. నీ బయలు వింటాడు, పాలు పొంగించుకోవడం, ముహూర్తాలు చూడడం మానరు, శకులం చూడడం మానరు, పాలు పొంగించడం మానరు, వాస్తులు మానరు. వింటున్నారా? ఏమేమో నమ్మకాలు. ఈ దేవుని హత్తుకోవడం వదిలేసి బయలు అస్తారోతులు పెట్టుకుంటే చల్లారక దేవుళ్ళు వెచ్చగలాగుంటావు చెప్పు. అమ్మా వింటున్నారా? ముగింపుకు వస్తాను, వినండి. ఎందుకు చల్లారిపోయారంటే స్వాధీనపరచుకోవలసిన దాన్ని స్వాధీనపరచుకోక, ఎందుకు చల్లారేనంటే హత్తుకొని ఉండవలసిన దేవుని హత్తుకొని ఉండక. మూడో మాట చెప్తాను వినండి. ఎందుకు వీరు చల్లారిపోయారంటే దేవుని వాక్యమును లక్ష్య పెట్టగా, దే ఫెయిల్డ్ టు కన్సిడర్ ద లా. దేవుని వాక్యము లక్ష్య పెట్టగా వాళ్ళు చల్లారిపోయారు. ఎందుకంటే దేవుని వాక్యం లక్ష్య పెట్టలేదని అంటున్నారు మీరు అని అంటారా? చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నాను ప్రియులారా, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2:10 చూడండి. ఆ తరమ వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా. యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టిందట. ఎందుకు పుట్టింది? నిన్న సిరాజన్న రామకృష్ణకు తన భార్య ఎవరు ప్రశంసకు ఆ చిన్నపిల్లాడికి అన్నం పెట్టి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. దేవుడు వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మీ పిల్లాడిని పెంచేటప్పుడు ఎలా పెంచాలి? మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు, మీరు త్రోవలో నడిచినప్పుడు, మీ పడక మీద పడుకున్నప్పుడు మీ పిల్లలకు దేవుని వాక్యం చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఒక తరం వచ్చిందట. యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని ఒక తరం పుట్టింది దేవుని ప్రజల మధ్య. అంటే ముందున్న తరములు ఏం చేయలేదన్నమాట. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు నిన్న అన్నయ్య గారు చెప్పినవి లక్ష్య పెట్టలేదు వీళ్ళు. పిల్లలకు చెప్పుంటే, ఒరే బాబు మన దేవుడు ఇట్లాంటి వాడురా, ఆయన చేసిన కార్యాలు ఇలా ఉంటాయిరా, ఆయన నమ్ముకొని మనం బ్రతకాలిరా, ఈయన నిజమైన దేవుడురా అని అమ్మా బాబులు చెప్పుంటే ఈరోజు యెహోవానైనను ఆయన చేసిన కార్యాలైనను ఎరగని తరం పుట్టుండేది కాదు. ఇప్పుడు చెబుతున్నాను వినండి, ఏ ఊర్ల నుంచి వచ్చారో. ఈ రోజున దేవుడెవరో, ఆయన చేసిన కార్యాలేంటో, ఎందుకు ఆయన నమ్ముకోవాలో, ఎందుకు ఆయన మారు మనసు పొందాలో మీ పిల్లలకు మీరు చెప్పకపోతే దేవుని ఎరగని తరం ఒకటి ఈ ప్రాంతాలు పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకంటే చల్లారేరంటే వాక్యము లక్ష్య పెట్టగా, ఎందుకంటే చల్లారేరంటే దేవుని హత్తుకొనక, ఎందుకంటే చల్లారారంటే స్వాధీనపరచుకోక చల్లారిపోయారు. ఆ రోజున వారంతే, నేడు మనమంతే చల్లారి కూర్చున్నాం. ఇక్కడ చల్లారి కూర్చున్నాం. చాలిన దేవుడు చాలినవాడిగానే ఉన్నాడు, మనం మాత్రం చల్లారిపోయి కూర్చుంటున్నాము. కానీ అసలు విషయం చెప్పి ముగిస్తాను వినండి. మూడోది ఏం చెప్తానన్నాను? వెరీ గుడ్ తల్లి, బాగా చెప్తున్నారా మీరంతా. ఏంటమ్మా చివరి విషయం? చిగురించిన విశ్వాసం. వినండి, దేవుడు చాలినవాడే, మనం చల్లారిపోయి ఉన్నాం. పర్వాలేదు, మనలో కొంతమందిలో విశ్వాసం చిగురిస్తే దేవుడు మళ్ళీ దీనబంధు గారు ఉన్నప్పుడు లాంటి కార్యాలు మళ్ళీ మొదలెట్టేస్తాడు ఆయన.
నేను నిన్నటి నుంచి సిరాజన్న నోట్లోంచి ఈ మాట గమనిస్తున్నాను. దేవా, మరోసారి నీ బిడ్డలు వాక్యం చెప్తా, హృదయాలు మారిపోవాలి, వీరు ప్రార్థన చేస్తుండగా స్వస్థతలు జరగాలి, వీళ్ళు ప్రార్థన చేస్తుండగా దెయ్యాలు వదిలిపోవాలి, అనేకుల్ని నమ్ముకోవాలి, వందలుగా వేలగా లక్షలుగా అనేకులు దేవుని నమ్మాలి అని అన్నగారి యొక్క ఆ రోషం ఆ ప్రార్థనలో చూస్తున్నప్పుడు వాక్యం చెప్పినవాడు అనిపించింది. ఇవన్నీ జరగాలనంటే మనలో విశ్వాసము చిగురించాలి. దేవుని స్తోత్రం చెబుదామా? ఇక్కడ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా కొంతమందిలో విశ్వాసము చిగురించినప్పుడు ఏం చేసేవాళ్ళో చెప్పనా? అమ్మ, వింటున్నారా మీరంతా? చిగురించినప్పుడు ఏం చేసేవాళ్ళో చెప్పనా? వారు యెహోవాకు మొరపెడతా ఉండేవాళ్ళట. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి ఒక దైవజనుడు మరో పేరు ఇచ్చాడు. ముందు నేను చెప్పలేదు, ఇప్పుడు సందర్భంలో చెబుదామని ఆపేశా. ఈ పుస్తకానికి 21 అధ్యాయాల పుస్తకానికి మరో పేరు ఇచ్చాడు. ఆ పేరేంటనంటే 7 పాపచక్రాల పుస్తకం అన్నాడు. 7 సిన్ సైకిల్ బుక్ అన్నాడు. 7 పాపచక్రాల పుస్తకం అంటే అర్థం ఏంటో చెప్తాను, వినండి. దేవుని ప్రజల పాపం చేస్తుంటారట, దేవుడు వారి మీద శ్రమలు పంపిస్తుంటారట. శ్రమల్లో వారు కొంతమంది శేషం దేవుని కొరకు ప్రార్థిస్తూ ఉంటారట. అప్పుడు దేవుడు ఒక నాయకుడిని, న్యాయాధిపతిని వారికి ఇస్తుంటాడట. ఆయన ఉన్నంత వరకు బాగుంటారు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ దేవుడు శ్రమలు పంపుతాడు, మళ్ళీ వారు మొరపెడతారు, మళ్ళీ దేవుడు ఒక వ్యక్తిని ఇస్తాడు, మళ్ళీ వారు పాపం చేస్తారు, మళ్ళీ దేవుడు శ్రమలు పంపుతాడు, మళ్ళీ వారు ప్రార్థన చేస్తారు, దేవుడు మరొక న్యాయాధిపతిని ఇస్తూ ఉంటాడు. ఇలా 7 పర్యాయాలు ఈ పుస్తకంలో ఈ సైకిల్ తిరిగింది. అందుకే దీన్ని 7 సిన్ సైకిల్ బుక్ అన్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, వీరు కనాను దేశంలో ఉండి, వినండి ప్రియులారా, వీరు స్వాధీనపరుచుకొని ఆశీర్వాదాలతో ఆనందించవలసిన వారు వీరు పాపం చేస్తూ ఉండగా యెహోవా దృష్టికి దోషులైరి అని పదే చదువుతాం ఈ పుస్తకంలో. అలాంటప్పుడు దేవుని కొరకు శాసనం ఉంటారు, వారికి దేవుని భయం ఉంటుంది, వారు దేవుని ప్రేమిస్తుంటారు, వారు దేవునికి మొరపెడుతూనే కనబడతారు. నేను కోరుకునేది షారోన్ ఎవాంజలికల్ లేక మిషనరీ ఏవండి ఈ ఫెలోషిప్లో దేవుని కొరకు శాసనగా ప్రార్థించే వారం ఇక్కడ కనబడితే తర్వాత ఏం చేస్తాడో చెప్తాను. అయితే దేవుని కొరకు శేషంగా, దేవుని సువార్త కొరకు, దేవుని సంగమ కొరకు, దేవుని శేషం ఇవ్వండి, దేవుని రాజ్య స్థాపన కొరకు శేషముగా ఒకవేళ మనం నిలబడితే, వినండి ప్రియులారా, దేవుని కొరకు శేషం విశ్వాసం వారిలో చిగురించగా వారు దేవుని కొరకు నిలబడితే దేవుడు ఏం చేసేవాడో తెలుసా? దేవుడు సామాన్యులను లేపేవాడు. దేవుడు గొప్ప వద్దండి, మీకు తెలుసా విషయం? దేవుడు సామాన్యులతో పనిచేసే దేవుడు బైబిల్ దేవుడు. దేవునికి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు అక్కర్లేదు. అది కావలసింది వేరొక దేవుళ్లకు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కావలసింది వేరొక దేవుళ్లకు. కానీ బైబిల్ దేవుళ్ళు కావలసింది సామాన్యులు కావాలి. ఒత్నియేలు అనే ఆయన ఒక సామాన్యుడు. వింటున్నారా మీరు? షమ్గరు అనేవాడు ఒక ఆయన సామాన్యుడు. దెబోరా అనే ఒక సామాన్యమైన అక్క. బారాక్ అనే అబ్బాయి ఒక సామాన్యమైన యవనస్తుడు. గిద్యోన్ అనే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి. సంసోన్ అనే ఒక ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి. యెఫ్తా అనే ఒక ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి. వీళ్ళందరూ సామాన్యులే. దేవుడు శాసనములో విశ్వాసము చిగురించగా, వారు దేవునికి మొరపెట్టగా సామాన్యులను లేపుతాడు. తన కార్యాలు చేసుకోవడానికి వినండి, ఆర్డినరీ పీపుల్, సామాన్యులను లేపుతాడండి ఆయన. మరో విషయం చెప్తాను, మన లోపల విశ్వాసము చిగురించి ప్రార్థనకు మనం అప్పగించుకుంటే ఈ సేవ 10 తరాల వరకు వెళ్ళిపోవాలి, ఎన్నో తరాలకి వెళ్ళాలి ఈ సేవ. ఆయన వచ్చే వరకు ఈ సేవ నిలబడాలి. ఈ సేవ ద్వారా అనేకులు రక్షించబడాలి, జీవితాలు మారాలి, కుటుంబాలు బాగు చేసుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు బాగా పెంచుకోవాలి. ఈ సేవ అనేక తరాలకు పోవాలనంటే శాసనగా మన లోపల విశ్వాసం చిగురిస్తే ఎవరినో సామాన్యులను లేపుతాడు. ఇంకో విషయం చెప్పనా, బలి విడ్డూరంగా ఉంటుంది. దేవుడు సామాన్యులను లేపి వాళ్ళ చేతిలో సామాన్యమైన ఆయుధాలే పెడతాడు. బైబిల్ దేవునికి సామాన్యులు చాలు.
బైబిల్ దేవుడు సామాన్యుల చేతిలో సామాన్యమైన వస్తువులే పెడతాడు. నాకు భలే విడ్డూరంగా ఉంటుందండి. దేవుడు పెట్టిన ఈ వస్తువులు చూస్తున్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ శత్రువులను జయించి దేవుని ప్రజలు బాగుపడడానికి ఒక ఆయన చేతిలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా? మునకల కర్ర పెట్టాడు. మునకల కర్ర ఏమైనా AK-47 యుద్ధ ట్యాంకరా, యుద్ధ బాంబరా? మునకల కర్రతో విజయాలు ఇస్తాడు ఆయన. అమ్మ, వింటున్నారా లేదా మీరు? ఇంకో యాయేలు నాకు అక్క ఉంటుంది. శత్రువులు చాలా భయంకరంగా దేవుని ప్రజలు బాధ పెడుతుంటే యాయేలు అక్క చేతిలో ఒక సుత్తే, ఒక మేకు, ఇవన్నీ AK-47 యుద్ధ ట్యాంకర్లా, బాంబర్లా. సుత్తుతోనే విజయం అండి, మేకుతోనే విజయం అండి. వింటున్నారా లేదా మీరు? మరొక ఆయన చేతిలో మట్టి కుండ, దాంట్లో దివిటి. ఇదేమైనా యుద్ధ ట్యాంకరా లేదా బాంబరా, AK-47 విజయాలు తెచ్చిపెట్టడానికి? ఒక మట్టి కుండలో దీపమేమి ఆయుధం రా నాయన. నేనంతే, అలాంటి ఆయుధాలతోనే నా ప్రజలకు విజయం తెస్తా. అలాంటి ఆయుధాలతోనే నా ప్రజలకు విజయం నేను తెప్పించి చూపిస్తా. మరొక ఆయన వింటున్నారా లేదా మీరు? ఏమండి, సంగర్ చేతిలో మునికోల కర్ర, యాయేలక్క చేతిలో సుత్తే మేకు. ఏమని వింటున్నారా? గిద్యోను చేతిలో